తెలంగాణ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. జగనం సారు చంద్రం సార్లు సంధి దొరికినప్పుడల్లా ఒకల మీద ఒకరు నువ్వెంత అంటే నువ్వెంత అని మాటల యుద్ధం చేసుకుంటున్నారు. వాళ్ళు అట్లా మాటలు అనుకుంటుంటే ఇగో కింద ఉన్నోళ్ళు గిట్ల సెప్పుల యుద్ధం చేసుకుంటున్నారు. ఇది చూసిర్రా? అవును చూపిస్తున్నా చెప్పే. ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ అటు జగనాల్ సారు చంద్రం సారు పవనాల్ సార్ల మధ్యలో పోటీగా మాటలు పెరుగుతున్నాయి. వాళ్ళ నడిమింతల గట్ల మాటలు పెరుగుతుంటే ఇగో కిందోలు గిట్ల ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ మీటింగ్లలో జనాల మధ్యలోనే చెప్పులు చూపించుకుంటున్నారు. ఇది ఎక్కడ జరిగిందంటే రాజమండ్రిలో సిద్ధం సభల ఇగో ఈ యుద్ధం జరిగిందంట. వాలంటీర్లని మా సర్కారు సొంత మక్కలు చెల్లెండ్లు అన్నదమ్ముల లెక్కలా చూసుకుంటున్నాం. అసొంటిది మా వాలంటీర్ అక్కని బేరిచ్చిర్రని గా సభలోనే టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకి గిట్ల వైసీపీ పార్టీ ఎంపీ మరగాని భరత్ సారు అందరి ముందు చెప్పు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చిండట. ఈసారి సుత ఎట్లయినా మా జగనం సారే మళ్ళోసారి ముఖ్యమంత్రి అవుతాడు, మా వాలంటీర్ అక్క చెల్లెళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని సిద్ధం సభలో సార్ మాట సుత్తిచ్చిండు. చెల్లెమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి? అలాంటి వాడిని ఏం చేయాలి? చెప్పు తీద్దామా? ఇవాళ నేను చెప్తా ఉన్నా, నా వాలంటీర్ అక్క చెల్లెమ్మల్ని అన్న తమ్ముల్ని నేను నా సొంత తోబుట్టువుల్లా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా. ఏంటన్నో కార్యకర్తల్ని ఆపలేవా? ఇక్కడ ఎవరైనా గాజులు తడుక్కుని కూర్చున్నారు అనుకున్నావా ఏంటి? మీరు ఆశీర్వదించారు, జగనన్న ఆశీర్వదించాడు. దేవుడు దయతో ఇవాళ నేను ఎంపీగా అయ్యా. 3 సంవత్సరాలు కరోనాతో పోయింది. 2 సంవత్సరాల్లో రాజమండ్రి రూపురేఖలు మార్చామా లేదా అని అడుగుతా ఉన్నా. 16 సంవత్సరాలు పదవుల్లో ఉన్నారు. రాజమండ్రికి ఒక్కటంటే ఒకటి ఏదైనా పని చేశారా అని అడుగుతా ఉన్నా. చేస్తే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా చెప్పండి. చేయలే. మరి అలాంటి వ్యక్తులు మనకి ఎమ్మెల్యేగా ఎందుకమ్మా అవసరమా? ఇవాళ రాజమండ్రి అభివృద్ధి కావాలా లేదా అని అడుగుతా ఉన్నా. కావాలా? అభివృద్ధి కావాలా? రాజమండ్రి శాంతి భద్రతలతో ఉండాలా లేదా? పీస్ఫుల్ గా ఉండాలా లేదా? ఉండాలా? ఇవాళ రాజమండ్రిలో అవ్వాతాతలకి అక్క చెల్లెమ్మలకి సంక్షేమం